అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ చెప్పిన మొదటి మాట, ఎవరిపైన ప్రతీకారం తీర్చుకోము, ఉద్దేశపూర్వకంగా ఎవరిని టార్గెట్ చేయము, వాళ్ళు తప్పులు చేస్తే, అవినీతికి పాల్పడితే, నేరాలు చేస్తే తప్పితే ఎవ్వరి వెంట పడము అని. కానీ అధికారంలోకి వచ్చి 24 గంటలు గడవక ముందే చంద్రబాబు, నారా లోకేష్తో మొదలుపెట్టి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఎక్కడ వీలైతే అక్కడ ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లుగానే ఉన్నాయి చూస్తున్న దృశ్యాలు, పరిస్థితులు. ఎకరం భూమి 1000 రూపాయలకు లీజుకు తీసుకుని పార్టీ కార్యాలయాలను కట్టుకోవటం వైసీపీ మాత్రమే కాదు, టీడీపీ కూడా అదే పని 10 ఏళ్ల క్రితమే చేసింది. అక్కడికి తానేదో శుద్ధపూస అన్నట్లుగా వైసీపీ పార్టీ ఆఫీసులపై చర్యలు ప్రారంభించింది. సరే, అనుమతి లేకుండా నిర్మాణాలు చేయటం తప్పే కాబట్టి వైసీపీ పార్టీ ఆఫీసులపై ఖచ్చితంగా చర్య తీసుకుని తీరాల్సిందే. కానీ చంద్రబాబు, నారా లోకేష్ అయిన దానికి కాని దానికి కూడా ప్రతీకారానికి దిగిపోతున్నారు. అన్నింటికంటే జనానికి ఎబ్బెట్టుగా అనిపిస్తున్నది హోంమంత్రి వంగలపూడి అనిత మాటలు. ఆ పదవికి తగ్గినట్లుగా గౌరవంగా ఉండాల్సింది పోయి ఏదో వేరే పార్టీ వాళ్ళంతా తన శత్రువుల్లాగా, తన కాలి కింద నలిగిపోయే, తాను నలిపేసే పురుగుల్లాగా అనిత మాట్లాడటం టీడీపీ నేతలు ఎంత పగ ప్రతీకారాలతో ఎలా రగిలిపోతున్నారో చెప్పకనే చెప్తోంది. డీజీపీ ఆఫీస్లోకి ఫిర్యాదు ఇవ్వటానికి వస్తే నన్ను పోలీసులు అడ్డుకున్నారు, ఇప్పుడు నాకు సెల్యూట్లు కొడుతున్నారు అని అనటం ద్వారా అనిత తన అహంకారాన్ని, అవివేకాన్ని బయట పెట్టుకున్నారు. హోంమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకోగానే అనిత మాటలు వింటుంటే మధ్యతరగతి ఇళ్లలోని మహిళలు కూడా అవాక్కయ్యారు, ఆశ్చర్యపోయారు. వాడి సంగతి చూస్తా, వీడి సంగతి తేలుస్తా అంటూ ఏపీ రాష్ట్ర హోంమంత్రి ఓ ఇంగిత జ్ఞానం లేని మనిషిలా మాట్లాడటం అందరికీ ఎబ్బెట్టుగా కనిపించింది. ఇక అచ్చెన్నాయుడు సంగతి సరే, ఇది ప్రజాస్వామ్య పరిపాలన అనుకున్నాడో లేక నియంతృత్వ పాలన అనుకున్నారో కానీ ఎల్లో బ్యాడ్జ్ పెట్టుకొని వెళితే ఏ అధికారైనా, ఎంఆర్ఓ అయినా, ఎండిఓ అయినా లేచి నిలబడి నమస్కారం పెట్టి టీ ఇచ్చి పని చేయించి పంపించాలట, లేదంటే వాళ్ళ అంతు తేలుస్తారట. రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తాను. ఇక నారా లోకేష్ ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే మీడియా ఛానల్స్ పైన పడ్డారు. తెలుగులో మీడియా 2 వర్గాలుగా ఎప్పుడో చీలిపోయింది. కమ్మ సామాజిక వర్గంతో కూడిన టీడీపీ మీడియా ఒకటైతే, రెడ్డి, ఇతర సామాజిక వర్గాలతో కూడిన వైసీపీ మీడియా మరొకటి. ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, సివిఆర్ లాంటి ఛానల్స్, పత్రికలు అటు కమ్మ కులము, ఇటు పార్టీని దృష్టిలో పెట్టుకుని టీడీపీని భుజాలకు ఎత్తుకొని 5 ఏళ్లు వైసీపీని, జగన్ని తీవ్రంగా డ్యామేజ్ చేస్తూ చంద్రబాబుకి ప్రచారం చేశాయి. మరోవైపు అధికారిక ఛానల్ సాక్షి, టీవీ9, ఎన్టీవీ, టీవీ9 నెట్వర్క్కే, ఇన్వెస్టర్స్కే చెందిన మరొక ఛానల్ 10 టీవీ వైసీపీని, జగన్ని మోసాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీవీ9, ఏబిఎన్లపై కక్ష సాధించిన మాట వాస్తవం. ఆ ఛానల్స్ను కేబుల్స్లో రాకుండా నిలిపేసిన మాట కూడా నిజమే. అయితే అధికారంలోకి రాగానే తాము జగన్కి విభిన్నం ఏమాత్రం కాదు, భిన్నం అంతకన్నా కాదు అన్నట్లు నారా లోకేష్ ఓ ఎంపీ ద్వారా ఏపీలోని కేబుల్ ఆపరేటర్లందరినీ పిలిపించి తక్షణం టీవీ9, ఎన్టీవీ, సాక్షి, 10 టీవీలను కేబుల్ నెట్వర్క్ నుంచి కట్ చేయాలని ఆదేశించారు. ఫోన్ చేసి అడిగితే నాకేంటి సంబంధం అనేటువంటి సమాధానం కూడా చెప్తున్నారు. గడచిన 5 ఏళ్లు ఆ 4 టీవీ ఛానల్స్ జగన్కు అనుకూలంగా వ్యవహరించాయని, టీడీపీ కోసం ఏమీ చేయలేదు కనుక తాము ఇప్పుడు అధికారంలోకి రాగానే వాటిని నిర్మూలించాలని,
ఆ ఛానల్స్ బిజినెస్ని దెబ్బతీయాలని నారా లోకేష్ పట్టుదలగా ఉన్నారు. ఓకేమ్మా, సాక్షి లేదా? నో సాక్షి. పర్లే ఎన్టీవీ మిత్రులు, టీవీ9 మిత్రులు కూడా వచ్చారులేండి. పర్లే, మరో సాక్షి ఉన్నారులేండి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. ఒక ఛానల్ వలన లేదు ఒక పేపర్ వలన పార్టీలు అంటే రాజకీయ పార్టీలు అధికారంలోకి రావటం, ఓ పార్టీ అధికారాన్ని కోల్పోవటం అంటూ జరిగితే టీడీపీకే కులపరమైన మీడియా సపోర్ట్ ఉంది కూడా. ఇది జగమెరిగిన సత్యం. ఆ రకంగా చూస్తే మీడియా సపోర్ట్ ఉన్న టీడీపీ ఎప్పుడూ అధికారంలో ఉండి తీరాలి. అలా జరగలేదు కదా. కానీ జగన్ ఏ కారణాల వల్ల ఓడిపోయారు? ఇప్పుడు వాటిని ఆదర్శంగా పెట్టుకొని ప్రతీకార పాలన ఎందుకు చేయాలనుకుంటున్నారు చంద్రబాబు, లోకేష్? దానిలో భాగమే ఛానల్స్ని తొలగించటం, జగన్ పాలనలో జరిగిన అవినీతిని, తప్పుడు నిర్ణయాలను ఖచ్చితంగా మార్చాల్సిందే. ఆ పేరుతో వ్యక్తుల్ని, సంస్థల్ని వేధించటం దుర్మార్గం. ఇంకా అలా చేస్తే జగన్కి, చంద్రబాబుకి తేడా ఏముంటుంది? నిజానికి ప్రాంతీయ పార్టీల పాలన అన్ని చోట్ల నియంతృత్వ పాలనే. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట రాజుగారు, యువరాజుగారు, రాజుగారి బంధువుల పాలన జరుగుతూనే ఉంటుంది. కేసీఆర్, జగన్, చంద్రబాబు పొలంలో జరిగేది కుటుంబ పాలనే. ముఖ్యమంత్రులకు, మంత్రులకు లోబడి అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. జగన్ హయాంలో జరిగిందది. దాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు, లోకేష్ అవమానించడం, వేధించడం, వాళ్లకు పోస్టింగులు ఇవ్వకుండా తిప్పటం, ఇవన్నీ చూస్తుంటే జగన్ 5 ఏళ్ల పాలనను చంద్రబాబు, నారా లోకేష్ ఏ మాత్రం ఎక్కడా తగ్గకుండా మక్కికి కొట్టినట్లు కొనసాగించేలాగానే కనిపిస్తోంది. ఏం పెద్ద తేడా ఉన్నట్లు తెలియటం లేదు. అదే జరిగితే 2029లో జగన్ అధికారంలోకి రావటం ఖాయం. ఎన్నికలకు ముందు వైసీపీ నేతల్ని చాలా మందిని తమ పార్టీలోకి తెచ్చుకొని టికెట్లు ఇచ్చి గెలిపించి మంత్రులను చేశాయి జనసేన, టీడీపీ. తమకిష్టమైతే ఏ పార్టీ నుంచైనా ఎవరినైనా, ఎంత అవినీతి పరులనైనా తెచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకోవచ్చు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే తమ పార్టీలోకి వస్తే పునీతులైపోతారన్నట్లుగా ఓ స్టాంప్ వేసేసుకోవచ్చు. వాళ్ళు తమకు అవసరం కాబట్టి జగన్ మనుషులైనా సరే తెచ్చి పార్టీలో పెట్టుకుంటున్నారు, అందలం ఎక్కిస్తున్నారు. వాళ్ళని పార్టీలోకి తెచ్చుకున్నప్పుడు టీడీపీకి, జనసేనకి విలువలు గుర్తుకు రాలేదా? నాయకుల మీద కూడా ప్రతీకారం తీర్చుకోవచ్చు కదా. వాళ్ళు నిన్న మొన్నటి వరకు వైసీపీ వాళ్లే కదా. ఇలా పనికిరాని విషయాలపైన, ప్రజలకు అక్కర్లేని, సంబంధం లేని విషయాలపై అతిగా జోక్యం చేసుకొని పాలనను దెబ్బతీసుకుంటే ఇంతకన్నా స్వయంకృతాపరాధం మరొకటి ఉండదు. చంద్రబాబు, లోకేష్ చేయాల్సింది ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించటం, జగన్ పెట్టిన సొంత మందు బ్రాండ్లను తొలగించటం, ఇసుక అమ్మకాన్ని సరళతరం చేయటం, పాలనలో రాజరిక ముద్రను చెరిపివేయటం, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటం, కొత్త పరిశ్రమలను తీసుకొని రావటం, సంపదలు పెంచటం, పోలవరం, రాజధాని అమరావతి పూర్తి చేయటం, గంజాయిపై ఉక్కుపాదం మోపటం, అక్రమ మైనింగ్ని అన్ని జిల్లాల్లోనూ తక్షణమే అడ్డుకోవటం, ఆర్థిక క్రమశిక్షణను తీసుకురావటం, ఇవన్నింటినీ వదిలేసి చిన్న చితక నాయకులను వేధించటం, మీడియా ఛానల్స్ని నిలిపేయటం, కేసులు పెట్టడం, అధికారులని అవమానించటం, లేదంటే వేధించటం, ఇవి కాదు చంద్రబాబు, నారా లోకేష్ చేయాల్సినవి. కాదు, కూడదు, మేము కూడా జగన్ మార్గంలోనే వెళ్ళాము, ఇలాగే ప్రతీకార దాడులు చేస్తాము, మీడియాని వేధిస్తాము అంటే 2029లో ఇదే ప్రజలు మరొకసారి విభిన్నమైన తీర్పు ఇవ్వక తప్పదేమో. బి అలర్ట్.